నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల పండుగ ఆ వేడుకను ఓరుగల్లు కేంద్రంగా జరపాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించినందుకు కేసీఆర్ గారు మన వరంగల్కు ప్రాధాన్యత ఇచ్చి 25 వసంతాల పండుగ వరంగల్ పూర్వపు జిల్లా హన్మకొండ ప్రస్తుత జిల్లా ఎలకతుర్తి సమీపంలో సభ నిర్వహణ కోసము అనుమతులు ఇచ్చినందుకు ఈ ఉమ్మడి జిల్లా పక్షాన కేసీఆర్ గారికి ప్రత్యేకంగా చేతులు జోడించి కృతజ్ఞత తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఓరుగల్లు ఆహ్వానం పలుకుతా ఉన్నది యావత్ తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ శ్రేణులకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏప్రిల్ 27న నిర్వహించేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకి పెద్ద ఎత్తున లక్షలాదిగా కదిలి రావాలని, కదిలి వచ్చేటువంటి లక్షలాది మంది పార్టీ శ్రేణులకు ప్రజలకు అన్ని రకాల వసతుల కల్పన పార్టీ పరంగా అందుబాటులో తీసుకొస్తామని చెప్పి ఉమ్మడి జిల్లా అన్నటువంటి ప్రధాన నాయకత్వము ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు అందరూ కూడా కలిసి వివిధ పనులను విభజన చేసి అన్ని పనుల్లో కూడా ప్రత్యేకమైన బాధ్యతలను పెట్టి పూర్తిగా ప్రజలకు ఏ లోటు రాకుండా పార్టీ శ్రేణులకు ఏ లోటు రాకుండా అన్ని రకాల వసతులు కల్పించాలని చెప్పి కేసీఆర్ గారు ఆదేశించడం జరిగింది. దాదాపుగా మరి ఎందుకంటే ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుంది, ఏప్రిల్ 27 అంటే మంచి హాట్ టైం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే అన్ని రకాల వసతులు కల్పించాలని చెప్పి కేసీఆర్ గారు మరి వారు ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి బాధ్యులను 2-3 రోజుల్లోనే అన్ని రకాల పనులకు అన్ని రకాల సేవలు అందించడానికి అందరూ కూడా మరి వారిని గుర్తించి పనుల విభజన కూడా చేయడం జరుగుతుంది. ఆ యొక్క సభ నిర్వహణ కోసం ఎలకతుర్తి రెవెన్యూ గ్రామ పరిధిలో 1054 ఎకరాల పార్కింగ్ ప్లేస్ను నిర్ధారణ చేసినాం. 159 ఎకరాల పైబడి కూడా ఇంకా కూడా పెంచాలనేటువంటి డిమాండ్ ఉంది. సభ నిర్వహణ కోసం గ్రౌండ్ను కూడా గుర్తించడం జరిగింది. 1214 ఎకరాల పైచిలకు ఇప్పటికే సంబంధిత రైతులు సభ నిర్వహణ కోసం వ్రాతపూర్వకంగా వారు ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. వారికి రైతులకు మొదలుగా వారు ఈ సభ నిర్వహణకు స్థలాన్ని ఇచ్చి సహకరించినటువంటి రైతులకు చేతులు జోడించి బీఆర్ఎస్ పార్టీ నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. గొప్ప నిర్ణయం. దాదాపు 48 గంటల్లోనే స్థలాన్ని నిర్ణయించడం, సంబంధిత రైతులందరూ కూడా మరి గంటల వ్యవధిలోనే వారు కాన్సెంట్ ఇవ్వడం, సభ నిర్వహణ జరగాలి. ఈ సభ నిర్వహణ ద్వారా రాష్ట్రంలో పెనుమార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. అనేక 25 సంవత్సరాల రాజకీయ పోరాటం ఉద్యమ పోరాటంతో పాటు రాష్ట్ర అవతరణ 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన గుర్తు చేసుకోవడం, ప్రస్తుతం ప్రభుత్వం చేసేటువంటి రైతు వ్యతిరేక విధానాల పట్ల రైతులు మరొక్కసారి చైతన్యవంతమై నూతన పోరాటాలకు నాంది పలికేటువంటి వేదికగా ఈ రజతోత్సవ మహాసభ ఉంటుందని చెప్పి కొత్త తరానికి నవతరానికి తెలంగాణ కొత్త తరానికి ఒక కొత్త ఆలోచన కల్పించేటువంటి గొప్ప వేదిక తప్పకుండా ఎలకతుర్తి అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రోడ్లను నూతన రోడ్ల నిర్మాణం, అప్రోచ్ రోడ్స్ అనేక తక్కువ సమయంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా తక్కువ సమయంలో గ్రౌండ్లోకి వెహికల్స్ అన్ని కూడా మరి కన్వర్జెన్స్ చేసుకోవడం, అనేక చోట్ల ర్యాంపుల నిర్మాణం చేయడం, మంచి చల్లటి వాటర్ బాటిల్స్ కూడా సఫిషియెంట్గా పెట్టాలని దాదాపు 10 లక్షల వాటర్ బాటిల్స్ ఇప్పటికీ ఆర్డర్ చేయడం జరిగింది. ఇంకా కూడా డిమాండ్ను బట్టి 2-3 రోజుల సభ ముందు గుర్తించబడిన వాహనాల అంచనా ప్రకారం సంఖ్య కనుక పెరిగితే మరింత కూడా వాటర్ ఫెసిలిటీ సఫిషియెంట్గా పెట్టాలి అనేక చోట్ల అని చెప్పి కేసీఆర్ గారు ఆదేశించారు. అదే కాకుండా
ఎండల తీవ్రత కాబట్టి ఎవరు కూడా ఇబ్బందులు జరగకుండా మంచి చల్లటి మజ్జిగ ప్యాకెట్లు కూడా చల్ల ప్యాకెట్లు కూడా ఇప్పటికే 10 లక్షల చల్ల ప్యాకెట్లు అందుబాటులో ఆర్డర్ చేయడం జరిగింది. ఇంకా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి డైరీస్ కూడా మేము సంప్రదించడం జరుగుతుంది. ఇంకా ఎంత దొరికితే అంత చల్లటి మరి మజ్జిగ ప్యాకెట్లు కూడా అనేక చోట్ల ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రజలకు అందుబాటులో పెట్టడం జరగబోతోంది. ముఖ్యంగా మంచి వేదిక నిర్మాణంతో పాటు బ్రహ్మాండంగా మరి గ్రౌండ్ సంబంధించిన సభ నిర్వహణ సంబంధించిన అనేక సూచనలు కేసీఆర్ గారు చేశారు. తప్పక అవన్నీ కూడా పాటించి ఓరుగాళ్ళు వేదికపై రాష్ట్ర పార్టీ యొక్క మరి మరొక సభ ఆవిష్కృతమవుతున్నటువంటి సందర్భంగా గతంలో చరిత్రాత్మక సభలు వరంగల్ శ్రేణులు నిర్వహించడం జరిగింది. దానికి మిన్నంటి ఈ సభ ఉండబోతుందనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి వాహనాలలో దాదాపుగా 8,500 నుంచి 10,000 వరకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, ఇతర బస్సులు గుర్తించడం జరిగింది ఇప్పటికే పార్టీ. తర్వాత పార్టీ శ్రేణులకు సంబంధించినటువంటి కార్లు కానీ, రెంటెడ్ 4 వీలర్స్ కానీ దాదాపు 35,000 వస్తాయని చెప్పి ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీలు రాష్ట్ర వ్యాప్తంగా మరి పార్టీకి ఇప్పుడే రిపోర్ట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే 45,000 నుంచి 50,000 వాహనాలు ఈ సభకు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ 50,000 వాహనాలను ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ప్రజలకు ఎక్కువసేపు నిరీక్షణ లేకుండా తక్కువ సమయంలో పార్కింగ్ ప్లేసెస్కి ఏ విధంగా కన్వర్జెన్స్ చేపట్టాలి, దీనికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు గతంలో సభలు నిర్వహించినటువంటి రాష్ట్రంలో అనుభవజ్ఞులందరూ ఉమ్మడి జిల్లాలో పార్టీ శ్రేణులందరూ వారి యొక్క ఆలోచనలను షేర్ చేసుకొని ఈ సభ నిర్వహిస్తాం. కేసీఆర్ గారు ఊహించిన విధంగా సభ సక్సెస్ చేస్తాం. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రేణులు లక్షలాదిగా కదిలొచ్చి సభను సక్సెస్ చేయాలని చెప్పి, జయప్రదం చేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇప్పటిదాకా మా అధ్యక్షులు వారు చెప్పారు, పోలీస్ పర్మిషన్కు ఆల్రెడీ దరఖాస్తు పెట్టి ఇలా మొట్టమొదటి ప్రెస్ మీట్ ద్వారా సభను అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత పోలీస్ సహకారంతో పాటు ప్రత్యేకంగా పార్టీ పరమైనటువంటి వాలంటీర్స్ను వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా మరి ఎలకతుర్తి మండల వ్యాప్తంగా కూడా దగ్గర వాళ్ళను వాలంటీర్స్ను గుర్తించి వారికి వారం రోజుల ముందే ప్రత్యేక శిక్షణ కూడా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ల చేత శిక్షణ ఇచ్చి ప్రత్యేకంగా 1,500 మంది వాలంటీర్స్ను గుర్తించాలి, శిక్షణ ఇవ్వాలి, ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ఇవ్వాలి, ట్రాఫిక్ పైన దృష్టి పెట్టాలి, సర్వీసెస్ మీద దృష్టి పెట్టాలి అనేటువంటిది పార్టీ నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి మరి యువకులను గుర్తించే ప్రక్రియ కూడా వెంటనే చేపట్టడం జరుగుతుంది. అదే కాకుండా ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కూడా అనేక సెంటర్స్ ఉండాలని కేసీఆర్ గారు చెప్పారు. దానికి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ తప్పకుండా ఎండల తీవ్రత ఉన్నా, డిహైడ్రేట్ అయినా ముందు జాగ్రత్త చర్యలుగా అనేక మరి ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు నిర్దేశించారు. అది తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రెస్ ఫ్రెండ్స్ సహకారం సంపూర్ణంగా ఉండాలని చెప్పి మేము ప్రత్యేకంగా మరి కోరుతూ ఇప్పుడు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు సతీష్ గారు అక్కడ మాట్లాడారు సతీష్ అన్న గారు మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు వినయ్ భాస్కర్ గారికి, నాతో పాటు వేదికలకు వచ్చిన పెద్దలందరికీ కూడా, అదేవిధంగా ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చిన ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గౌరవ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా వారి ఆదేశం అనుసారంగా మరి పార్టీ మీటింగ్ పెట్టేది రజోత్సవ కార్యక్రమం 25 సంవత్సరాల మన పార్టీ మీటింగ్ చేసుకోవాలి, వెంటనే మంచి స్థలాలు చూడండి, అందరికి అనువుగా ఉండేది చూడండి అని చెప్పి ఆదేశం ఇవ్వగానే వెంటనే మరి ఎక్కడెక్కడ మనకు అవైలబిలిటీ ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే.
దీంట్లో భాగంగా మరి ఎల్కదుర్తి మండల సెంటర్లో కూడా 250 మీటర్ల లోపలనే మనకు మంచి స్థలం కూడా దొరకడం జరిగింది. దాని గురించి మా రైతులను మీకు కోరగానే వెంటనే మరి వారందరూ కూడా సహకరించి పార్టీ మీటింగ్ చేసుకోవాలని చెప్పి ముందుకొచ్చి ఎన్ఓసి కూడా ఇవ్వడం జరిగింది. దానికి సహకరించిన స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అక్కడ రైతులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో కూడా ఇంతకుముందు పెద్దలు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టు అన్ని విధాల ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది, అన్ని శ్రద్ధలు కూడా తీసుకోవడం జరిగింది. ఎండాకాలం కాబట్టి అన్ని విషయాల్లో కూడా గమనించి చాలా ఫ్రీగా ఇక్కడి నుంచి వెళ్ళినా కానీ వచ్చి ఈజీగా మూవ్మెంట్ అయ్యేటట్టు కూడా చూసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ అదే నమస్కారం. ఇప్పుడు సోదరులు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు ఇదే రారా రాదు. ఈరోజు ప్రెస్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారికి, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారికి, మాజీ ఎమ్మెల్యేలకు, నాయకులకు, ప్రెస్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. గత నెలలో బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో, కార్యవర్గ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్ జిల్లాలో 25 సంవత్సరాల రజతోత్సవ ఉత్సాహం సభ వరంగల్లో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరగాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఉమ్మడి వరంగల్ అయినటువంటి హన్మకొండ హెడ్ క్వార్టర్ ఒక చుట్టుపక్కల దేవన్నపేటలో స్థలం చూడడం, దాని పక్కనే ఉర్సుగుట్టలో అక్కడ కూడా కొన్ని స్థలాలు చూడడం జరిగింది. దామెర దగ్గర ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర పక్కన ఏరియాలో కూడా స్థలం చూడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎల్కతుర్తిలో కూడా స్థలం చూడడం జరిగింది. అన్ని స్థలాలలో అంతటా కూడా బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల సభ కాబట్టి పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ సభకు లక్షలాది మందిగా తరలి వస్తారు కాబట్టి అన్ని ప్లేస్లల్లో సౌకర్యం అన్ని దగ్గర ఎక్కడైతే ప్రజలకి, టీఆర్ఎస్ అభిమానులకి, నాయకులకి ఎవరికి కూడా ఎండాకాలం కాబట్టి ఏప్రిల్ 27 ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్లేస్ ఉండడానికి ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఉండడానికి అన్ని ప్లేసులు పరిశీలన చేసిన తర్వాత అధ్యక్షులు గారు ఈ యొక్క ఎల్కతుర్తి దగ్గర లాంటి ప్లేస్కి అది ఒక సర్కిల్గా ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లా వరంగల్ కానీ, కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ, అటు మెదక్, అటు సిద్దిపేట నుంచి వచ్చే వాళ్ళకి కానీ, ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ సెంటర్ పాయింట్గా అక్కడికి అందరికి కూడా ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా అందరికీ అన్ని రహదారులు 3 నేషనల్ హైవేలు కలుస్తున్నాయి కాబట్టి అక్కడ అందరికీ అందుబాటులో ఉండి ప్రజలందరికీ కానీ, మా బీఆర్ఎస్ అభిమానులకు కానీ అందరికీ అందుబాటులో ఉంటుందని అక్కడ ఎల్కతుర్తి ప్రాంతంలో ఎల్కతుర్తి రెవెన్యూలో అక్కడ సభ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఉమ్మడి హన్మకొండ జిల్లాకి ఎల్కతుర్తిలో సభ, బీఆర్ఎస్ సభ ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడికి ఆ సభ ఏర్పాట్లతో పాటు అక్కడ వచ్చిన వాళ్ళకి దాదాపు 10 లక్షల బటర్ మిల్క్ ప్యాకెట్లు కానీ, 10 లక్షల 500 ml వాటర్ బాటిల్ కానీ కావలసిన వారికి వచ్చేవారికి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇంతకుముందు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టు ఫస్ట్ ఎయిడ్తో పాటు అంబులెన్సులు కూడా ప్రతి నేషనల్ హైవేలో 2 అంబులెన్సులు తక్కువ లేకుండా ఎవరికి ఇబ్బంది రాకుండా వచ్చిన వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా సభ దాకా చేర్చడం, వచ్చిన తర్వాత వాళ్ళని తిరిగి అదేవిధంగా వాళ్ళ ఇళ్లకు జాగ్రత్తగా చేర్చేంత వరకు అన్ని చర్యలు వాలంటీర్లను పెట్టి అన్ని చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ పని మీద అన్ని విధాలమైన ఏర్పాట్లు ఈ సభ గురించి చేయడం జరుగుతుంది. మా ఈ ఉమ్మడి వరంగల్కి అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మొత్తం తెలంగాణ అవతలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులకు కానీ, బీఆర్ఎస్ నాయకులకు కానీ, అభిమానులకు కానీ ప్రజలు కూడా లక్షలాదిగా తరలి వచ్చి వరంగల్ సభను
భారీ సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు.